వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం, కోరుతున్నాం. మద్రాసు పట్టణంలో ఏదైతే వరదల్లో చిక్కుపోయిన తెలుగువారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ చర్యల కోసం ప్రభుత్వం వెంటనే తక్షణమే ఒక కమిటీని అక్కడికి పంపి ఒక మంత్రి నేతృత్వంలో అధికారులను పంపి వారిని ఆదుకోవాల్సిందిగా, వారికి కావాల్సిన సహాయక చర్యలు వెంటనే చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిన్నటి రోజున పార్లమెంట్లో మా పార్టీ నాయకులు రాజమోహన్ రెడ్డి గారు అక్కడ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని గురించి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ అత్యధికంగా రాష్ట్రానికి నిధినిచ్చి ఆదుకోవాలని చెప్పని కోరిన సంగతిని కూడా ఈ నేపథ్యంలో తెలియజేస్తున్నాం. మన రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు పట్టణం, చిత్తూరు నేటి వర్షాల్లో ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అర్థనాదాలు పడుతున్నారు. వాళ్ళకి సహాయ చర్యలు అందలేదని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరుగుతుంది. పరిస్థితులు ముందుగా మీకు తెలిసిన ఫోర్కాస్ట్ తెలుసుకున్న వెంటనే తగ్గట్లు సహాయక చర్యలు చేయమని చెప్పని ప్రతిపక్షంగా మేము చెప్పడమే మా రోదన వినిపిస్తుంది తప్ప ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలుగా మమ్మల్ని పట్టించుకోకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకా ఆందోళనని దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా జరిగిన ఈ వరదల వల్ల వీటితో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో జరిగిన అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయి ఆ పంటని చేతికొచ్చిన పంట రంగు మారిపోయిన ధాన్యాన్ని ఎవరు కొంటారనే పరిస్థితిలో రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్న ఈ నేపథ్యంలో బాధ్యత గల ముఖ్యమంత్రి కనీసం ఆ ప్రాంతాన్ని కూడా చూడకపోవడం, అక్కడున్న పరిస్థితులు తెలుసుకోకపోవడం తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. సరికదా ఈరోజు నిన్నటి నుంచి చైతన్య యాత్రలను మీరు వెళ్తున్నారు. మీ పార్టీని గొప్పలు చెప్పుకోవడానికి మీరు వెళ్తున్నారు. సరే, ఆ కార్యక్రమాన్ని, పార్టీ కార్యక్రమాన్ని మీరు చేసుకోండి, కానీ అక్కడ రైతాంగంతో మాట్లాడండి. ఆ రైతుల తాలూకా బాధల్ని, ఆవేదనని వినండి. వారికి ఏం కావాలో మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే కేంద్ర ప్రభుత్వం తగా సహచర్యల్ని తీసుకోవడానికి, ధాన్యం సేకరణలో తీసుకోవాల్సిన, అనుసరించవలసిన విధానాల గురించి వెంటనే ప్రభుత్వం ఒక విధాన నిర్ణయాన్ని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రంగు మారిన ధాన్యాన్ని కానీ, తడిసిన ధాన్యాన్ని కానీ ఏ విధంగా కొనుగోలు చేస్తారో మీ తాలూకా ఈ పర్యటనలోనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో మద్రాసు పట్టణంలో ఉన్న తెలుగు వాళ్ళని ఆదుకోవడానికి తక్షణమే ఈరోజే ఒక ఉన్నత అధికారులతో మంత్రి నేతృత్వంలో కమిటీని పంపి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు ఒక విషయం మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఓ పక్క ప్రకృతి వైపరీత్యాలతో జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తగిన సహాయ చర్యలు తీసుకోవట్లేదు, కార్యక్రమాలు చేయట్లేదు. ఓ పక్క శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఒక మంత్రి గారు వచ్చి రాష్ట్రానికి ఆదాయం లేదంటారు. ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక దగ్గర వచ్చి ఆదాయం ఉందంటారు, అత్యధిక ఆదాయం వస్తుందంటారు. జీడిపి వచ్చి 13% మించి 13 దాటిపోవాలని చెప్పని ఆయన అధికారులకు వచ్చి సూచనలు ఇస్తున్నారు.
దేశంలో వాస్తవ పరిస్థితులను మబ్బు పెడుతున్నారు. నిన్నటి రోజున ఎప్పుడూ చూశాను నేను, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక దోపిడీ మీద. ఏంటి ఆ దోపిడీ? ఇసుక దోపిడీ మీద ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. ఈ ఆదాయం ప్రతి సంవత్సరానికి ఎంత వచ్చింది, ఆఖరి సంవత్సరం గత ప్రభుత్వంలో 121 కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పిన విషయాన్ని ఆయన గొప్పగా చెబుతూ, దాన్ని 850 కోట్ల రూపాయలకి ఈ ప్రభుత్వం పెంచింది అని చెప్పి ప్రజలు ఇంకా మభ్య పెడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం, సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇసుక విధానాన్ని మీరు ప్రకటించినప్పుడు డ్వాక్రా మహిళలకు ఇస్తూ వారికి చేతుగా ఉండాలి, అవినీతి జరగకూడదు దీంట్లో అని చెప్తూ సుమారు 3,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొస్తా అని చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి ఇవాళ 850 రూపాయలు వచ్చింది, 850 కోట్ల రూపాయలు వచ్చింది. ఓకే, ఇదేదో గొప్పగా 120 నుంచి 850 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని రాజకీయ ఉద్దేశంతో విమర్శలకు పోయే తత్వం కాదు, విమర్శలు కూడా పోవట్లేదు. వాస్తవికతని ఆయన చెప్పారు కాబట్టి వాస్తవికతని చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చెప్తున్నాం. 13/8/2009 సంవత్సరంలో గత ప్రభుత్వం ఇసుకపై మొత్తం మన మినరల్స్పై ఏ దానికి ఎంతంత రాయల్టీ ఫిక్స్ మరి నిర్ణయించామనేది ఈ జీవో. దీని ప్రకారం ఇసుకకి ఒక క్యూబిక్ మీటర్కి 40 రూపాయల రాయల్టీని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఈ 40 రూపాయల మీదే అప్పటి ప్రభుత్వాలు ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్స్లో ఉంటే అప్లై చేసుకుంటే అక్కడ ఎంత ఇసుకుందో అనేది అనాలిసిస్ చేసి దాని మీద 40 రూపాయల లెక్కని పర్మిట్ రాయల్టీని తీసుకొని పర్మిట్ ఇష్యూ చేసేవారు. లేదు ఆక్షన్ జరిపితే ఆక్షన్ ద్వారా అక్కడ ఎంత తీసుకున్నది అనేది అనాలిసిస్ చేసి ఇక్కడ 1,00,000 క్యూబిక్ మీటర్లు ఉంది, 40 రూపాయలు ఎక్కడని చెప్పి 40 లక్షలవి లేకపోతే 40 లక్షలు 30 లక్షలకు మరి బెంచ్ మార్క్ పెట్టి ఆక్షన్ చేసి అది ఇచ్చి అన్ని పర్మిట్లే మాత్రమే ఇష్యూ చేసేది. ఆ రకంగా చేస్తేనే 121 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి అప్పుడు ఆదాయం వచ్చింది.